ఫ్యామిలీ పంచాయతీ రోజు రోజుకు పీక్స్ కు చేరుతోంది. ఫ్యామిలీ పంచాయతీపై వివరణ ఇచ్చేందుకు మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి కుమారుడు ప్రద్యుమ్న తారక్ సేలింగపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో వివరణ ఇచ్చారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలపడంతో వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చిన వారు సునీతపై చేసిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చారు. మాగంటి సునీతపై గోపీనాథ్ తల్లి మహానందకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ తల్లిగా తాను బతికే ఉన్నానని, తనను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం గోపీనాథ్ స్థానంలో పోటీ చేస్తున్న విషయం కూడా తనకు చెప్పలేదని ఆమె ఆరోపించారు. ప్రద్యుమ్న తారక్ గోపీనాథ్ వారసుడని, అతనికి తన ఆస్తిలో వాటా రావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రద్యుమ్నకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడి దాకా వచ్చామన్నారు. మరోవైపు తన తండ్రి తమతో ఎప్పుడూ మాట్లాడేవాడని గోపీనాథ్ కుమారుడు ప్రద్యుమ్న తారక్ తెలిపారు. గోపీనాథ్ చనిపోయే వరకు తమతో మాట్లాడారని చెప్పాడు. అయితే తన తండ్రి చనిపోయిన రోజు కొంతమంది అడ్డుకుని బెదిరించారని పేర్కొన్నాడు. ఇటు మాగంటి సునీత తరపున కూతురు దిశిరా, లీగల్ అడ్వైజర్ లలిత రెడ్డి హాజరయ్యారు. 25 ఏళ్లుగా గోపీనాథ్తో సునీత జీవిస్తున్నారని, ఇన్ని రోజుల్లో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రశ్నించారు మాగంటి సునీత తరపు లాయర్ లలిత రెడ్డి. ఇటు అసెంబ్లీ రికార్డ్స్లోనూ గోపీనాథ్ భార్యగా సునీతనే ఉన్నారని చెప్పుకొచ్చారు. పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నావిడ కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది, ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు అన్న మాట ఉండాలి కదా. మీ దగ్గరకు రాలేదు, మీతో మాట్లాడలేదు అసలు. మాగంటి చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడారా? నేను ఎవరికి నేను అందరికి నా మనవడు, వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది. కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కదా, ఏమని చెప్పారు? మీరు ఏం చెప్తారు? మొదటి భార్యగా మాలినీదేవి గానే మీరు చూసారా స్టార్టింగ్ లో? మాటల్లో ఏం చెప్తారు? అవును, మాలినీదేవి కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఎప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? వివాహం నేను చేయలేదు, వివాహం నేను చేయలేదు. అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. మాటల్లో చెప్పండి మీరు. అవునండి, ఫస్ట్ 98 మీరే దగ్గర చేశారు. అన్ని ఉన్నాయి కదా. విడాకులు కాలేదు మేడం? విడాకులు కాలేదు. కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది కాలం. మా సైడ్ లో మా అమ్మగారు, మా నాన్నమ్మ. అంటే మాగంటి గోపీనాథ్ గారు గతంలో 3 సార్లు అఫిడవిట్ దాఖలు చేసిన దాంట్లో మీ పేర్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు, సునీత గారి పేర్లు కానీ అదేవిధంగా వాళ్ళ పిల్లల పేర్లు పెట్టారని చెప్పేసి దీన్ని అది I have no comments అండి. I don't have any expertise in all the legal political documentation or anything about affidavits, so I don't know about those things. And I was not of the age also. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు my age was what, like 15 or something. I have no knowledge about those. చనిపోయినప్పుడు మీరు ఎందుకు రాలేదు? అంటే మీరు కానీ మీ అదే అండి, ఇప్పుడే కానీ చెప్పింది, బెదిరించారు. ఎవరు బెదిరించారు? అది నేమ్స్ I can't tell right now. It's because I don't want to go in the political side and all that stuff. ఇది ఫ్యామిలీ ఇష్యూలో సింపుల్ గా నలుగురు మధ్యలో ఉండాలి. ఇలా అందరినీ పిలిచి లైక్ పాలిటిక్స్ ఎందుకు, కాన్స్టిట్యుయెన్సీ పాలిటిక్స్ ఎందుకు నాకు? అంటే మీ నాన్నగారు బతుకున్నప్పుడు మీకు రిలేషన్ ఎలా ఉండేది? అంటే మాట్లాడుతుండే వాళ్ళ రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు? అవునండి, నా దగ్గర చాట్స్ ఉన్నాయి. ఆయన నాకు వాయిస్ మెసేజ్లు పెడతారు, వాయిస్ మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే వాయిస్ మెయిల్స్ పెడతారు కదా, అవి కూడా ఆడియో ఉంది. I have all those things clearly. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాగంటి సునీత గారు పిల్లలు తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల ఒక క్లెయిమ్ పడింది. ఇక్కడ ఒక కౌంటర్ క్లెయిమ్ లాగా ఒకటి వేశారు. సో దానికి సంబంధించిన హియరింగ్ ఉంది. 25 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపీనాథ్ గారితో గడిపారు. సో ఆయన చనిపోయారు. ఈ 25 సంవత్సరాలలో కూడా మీకు అందరికీ తెలిసిందే, మీ అందరిలో ఉన్నవారే మాగంటి గోపీనాథ్ గారు. ఆల్మోస్ట్ ఆయన ఎలక్షన్స్ ఎప్పటి నుంచి కంటెస్ట్ చేసి ప్రజల్లో ప్రజానాయకుడిగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా, మేము ఫ్యామిలీ మెంబరు, ఆవిడ మాగంటి సునీత గారు భార్య కాదు, నేను భార్య అనేసి ఇది ఫాల్స్ క్లెయిమా అసలు ఏదనే విషయం కూడా మాకు కూడా తెలియదు. అన్లెస్ వీ సీ ద డాక్యుమెంట్, అసలు ఏంటి ఏం కుట్ర జరుగుతుంది అనేది మాకు ఇంకా తెలియదు. సో ఈరోజు వేస్తారేమో డాక్యుమెంట్స్ ఏమన్నా అనుకున్నాము, కానీ ఈరోజు ఎలాంటి డాక్యుమెంట్స్ వేయలేదు. 25th రోజు ఒకవేళ వేస్తే మటుకు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మేము అన్ని డాక్యుమెంట్ అసెంబ్లీ ఇష్యూ చేసిన స్పౌస్ కార్డు కూడా 3 దఫాలుగా ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మాగంటి సునీత గారి పేరు మాత్రమే స్పౌస్ కార్డు
సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ గారు ఇష్యూ చేశారు. అదేవిధంగా తను అన్ని అకౌంట్స్లో కానీ అన్ని విషయాలలో మీరు ఏది చూసినా కూడా తను అన్నిట్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పాలసీస్లో కూడా నామినీ భార్యగా మాగంటి సునీత గారు, పిల్లలుగా అక్షర, దిశిర అండ్ వాత్సల్య పేర్లు మాత్రమే ఉన్నాయి.